ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి నివాసంలో ఏపీ సిఐడి అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉదయం 3 వాహనాల్లో వచ్చిన ఏపీ పోలీసులు హైదరాబాద్ నానక్రామ్గూడలోని వాసుదేవరెడ్డి ఇంట్లో ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. మాజీ సీఎం జగన్ హయాంలో వైసీపీకి లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఆయనపై ఫిర్యాదులున్నాయి. నూతన మద్యం విధానం పేరుతో వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా పనిచేశారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. ఏపీలో జే బ్రాండ్ మద్యం తీసుకురావడంలో వాసుదేవరెడ్డిది కీలక పాత్ర అని, డిస్టిలరీలన్నీ అనధికారికంగా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లడంలో ఆయన కీ రోల్ పోషించారన్న ఆరోపణలున్నాయి. ఏపీలో మద్యం ధరల్ని పెంచడం, ఊరు పేరు లేనటువంటి మద్యం బ్రాండ్లను విక్రయించడంలో వేల కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని 5 ఏళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ పార్టీల ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బెవరేజెస్ కార్పొరేషన్ పదవి నుంచి తప్పించింది. రైట్, మాజీ బెవరేజెస్ చైర్పర్సన్ ఇంట్లో సిఐడి సోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకా టీడీపీ పార్టీ పగ్గాలు చేపట్టక ముందే వాసుదేవరెడ్డిపై సిఐడి దాడులు చేయడం, ఇది రెడ్ బుక్ ఓపెన్ చేసినట్లుగానే భావించాలా అనేటువంటి వాదనలు కూడా వినపడుతున్న క్రమంలో పూర్తి సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. ఏపీలో మద్యం ధరల్ని పెంచడం, అలాగే ఊరు పేరు లేని మద్యం బ్రాండ్ను విక్రయించడంలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని 5 ఏళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలోని మద్యం పాలసీ పేరుతో మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి తమకు అనుకూలంగా ఉన్న బ్రాండ్లు మాత్రమే 5 ఏళ్లుగా విక్రయించడం ద్వారా ప్రభుత్వంలో వేల కోట్ల అక్రమాలు పాల్పడినట్లు కూడా ఆ బీజేపీ పలుమార్లు అయితే ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ఈ నేపథ్యంలోనే ఏపీలో 5 ఏళ్ల మద్యం వ్యాపారాన్ని లిక్కర్ డిస్టిలరీ సిండికేట్ లో నడిపించారనే అభియోగాలతో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీ దొంతిరెడ్డి వాసురెడ్డి నివాసంలో ఏపీ సిఐడి సోదాలు అయితే నిర్వహిస్తుంది. రాజకీయ పార్టీల ఫిర్యాదు నేపథ్యంలో ఎన్నికల సంఘం వాసుదేవరెడ్డిని బెవరేజెస్ కార్పొరేషన్ పదవి నుంచి కూడా తప్పించింది. ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని చూపించి వేల కోట్ల రుణాలు తీసుకున్నారని, అలాగే ఆర్థిక అవకతవకలను పెద్ద ఎత్తున జరిగాయని ఎన్నికల ముందు పలుమార్లు ఏపీ బీజేపీ అధ్యక్షులు పురంధేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. అలాగే బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి వాటిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యాన్ని విక్రయించారని, అలాగే బాట్లింగ్ ధరకు విక్రయ ధరకు భారీ వ్యత్యాసం ద్వారా వేల కోట్లు పక్కదారి పట్టాయని ప్రస్తుతం విపక్షాలు అయితే ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రాజకీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కోడ్ వెలువడిన వెంటనే ఆయనపై వేటు అయితే పడింది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు తన మాతృ సంస్థకు వెళ్లిపోయేందుకు కూడా ఆయన చేసిన ప్రయత్నాలు అయితే ఫలించలేదు. తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ప్రభుత్వ పెద్దలు ఆయన్ని రిలీవ్ చేయకుండా ఉంచారు. ముఖ్యంగా ఎన్నికల సంఘం వేటు వేయడంతో ఆయన హైదరాబాద్ నివాసంలో అయితే ఉంటున్నారు. ముఖ్యంగా ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం దృష్టి పెట్టిందని చెప్పొచ్చు. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసురెడ్డి నివాసంలో అయితే ప్రస్తుతం ఈ రోజు ఉదయం నుంచి కూడా సిఐడి సోదాలు అయితే నిర్వహిస్తుంది. హైదరాబాద్ లో నానక్రామ్గూడలో వాసుదేవరెడ్డి నివాసంలో అయితే ఉదయం నుంచి అయితే సోదాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం దోపిడీకి పూర్తిగా సహకారం అందించడం ద్వారా అక్రమాలను ముందుండి నడిపించారని ఆయనపై ఆరోపణలు అయితే ఉన్నాయి. డిస్టిలరీలను స్వాధీనం చేసుకోవడం, మద్యం తయారీ సంస్థలో నయానో భయానో లొంగ తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలు అయితే అతనిపై ఉన్నాయి. ముఖ్యంగా ఈ నేపథ్యంలో వాసుదేవరెడ్డి నివాసంలో సిఐడి అయితే సోదాలు అయితే నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో 2019లో సంపూర్ణ మద్య నిషేధ నినాదంతో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మద్యం ధరని 2 ఇంట్లు పెంచింది. 110 ఉన్న ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ ధరను 330కి పెంచింది. అలాగే అప్పటి వరకు వినియోగంలో ఉన్న పాపులర్ బ్రాండ్లను దెబ్బతీసిన కొత్త బ్రాండ్లను తెరపైకైతే తీసుకొచ్చారు. మద్యం అక్రమ రవాణా కట్టడికి ఏదైతే సెబ్ పేరుతో ప్రయత్నాలు చేసి చేతులు కాల్చుకున్నట్టు కూడా మనకు అప్పట్లో తెలిసింది. కల్తీ సారా, అలాగే పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ రవాణా పెరగడంతో అనివార్య పరిస్థితుల్లో కూడా ధరల్ని సరిగ్గా కొద్దిగా తగ్గించడం జరిగింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం 110% ధరల్ని పెంచిన ఏపీలో విక్రయిస్తున్నారు. ధరలు పెంచిన నాణ్యత మాత్రం గణనీయంగానే పడిపోయింది. ఏ రోజు ఏ బ్రాండ్ మద్యాన్ని విక్రయిస్తారో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఫలితంగా మద్యం కొనుగోలు చేసే వారి బ్రాండ్ల స్థానంలో కూడా ధరలను బట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు అయితే కల్పించారు. ముఖ్యంగా 2019 నాటికి 16,000 కోట్ల రూపాయల మద్యం ద్వారా ఆదాయం వస్తే ప్రస్తుతం అది 34,000 కోట్లకైతే చేరిందని చెప్పొచ్చు. ప్రజల నుంచి వసూలు చేసిన మద్యం సొమ్ముతోనే ఏపీలో అమ్మఒడి వంటి పథకాలను కూడా అందిస్తున్నారంటూ కూడా గతంలోనే పెద్ద ఎత్తున నిరసనలు అయితే కొనసాగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీటన్నిటికి కూడా ఏదైతే ఏపీ బెవరేజెస్
సంబంధించి మాజీ ఎండి వాసుదేవరెడ్డి దీనికి కీలక పాత్ర వహించారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత ఇంకా సీఎం చంద్రబాబు కూడా సీఎం సీట్ ఎక్కక ముందే ప్రమాణ స్వీకారానికి ముందే ఏదైతే అప్పట్లో మనం చూసాం లోకేష్ కూడా ఏదైతే ఒక రెడ్ బుక్ తయారు చేశారని చాలా గట్టిగానే చెప్తారు. ఆ బుక్ ప్రస్తుతం ఓపెన్ చేసినట్టు అన్నట్లు కూడా ప్రస్తుతం అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ప్రస్తుతం దానికి ఉన్న అవకతవకలన్నీ బయట పెట్టేయడం కూడా ఏపీ సిఐడి ఈ రోజు ఉదయం నుంచి కూడా వాసుదేవరెడ్డి దీంట్లో అయితే పూర్తిగా సోదాలు అయితే కొనసాగిస్తున్నాయి సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.